నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రూరల్ రాష్ట్ర టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డి, తాళపాక అనురాధ, జెట్ శివప్రసాద్ తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నారా లోకేష్ సేవా సమితి సభ్యులు పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది. మా అందరి నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రవిచంద్రన్న, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరుడు ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నాం. కార్యకర్తల సంక్షేమం కోసం, పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబం సంతోషంగా ఉండాలా, అన్ని రకాల బాగుండాలని ఆలోచన చేసి పనిచేస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి ఆ భగవంతుని ఆశీస్సులు, కార్యకర్తల ఆశీస్సులు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి భవిష్యత్తులో మరెన్నో ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ లోకేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. రథసారథి రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రులు యువనేత నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈనాడు రాష్ట్రమే కాదు, దేశం, ప్రపంచం ఎక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు, తెలుగు ప్రజలు ఘనంగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈరోజు తాత తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా, మామకు తగ్గ అల్లుడుగా నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మన నాయకులు, జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారి ఆధ్వర్యంలో ఫోటో షూట్ కానీ అన్ని కార్యక్రమాలు జరిగాయి. మన ప్రియతమ నాయకులు ఈరోజు వాళ్ళ నాన్నగారికి ఏం తగ్గకుండా ఆయన కూడా అన్ని జిల్లాలు తిరుగుతూ, అన్ని దేశాలు తిరుగుతూ ఈ రాష్ట్రానికి ఫ్యాక్టరీలు తేవాలనే ఉద్దేశంతో, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో, ఈ రాష్ట్ర పేద ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో, అసలు నిరుద్యోగ సమస్య పోవాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి కృషి ఎవరు మరవలేని. ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం కుటుంబం మొత్తంకి ఒక పండగ. అయితే ప్రపంచం మొత్తం ఈరోజు అల్లకల్లోలుగా ఉంది ఆర్థికంగా. అన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయే స్థితి. అయితే యావత్ ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది. నిన్న దావోస్లో చూస్తే మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో ఒకరిపైన ఒకరు సేర్లు వేసుకున్నట్టు ఉందండి. ఇటువంటి సమయంలో భారతదేశం వైపు అందరూ చూస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 7-8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన భారతదేశం అక్కడ. దాంట్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగనే లోకేష్ బాబు గారు సెంటర్ ఆఫ్ ది స్టేజ్ అవుతున్నారు. ఈరోజు మన రాష్ట్రం బాగుపడాలంటే పెట్టుబడులు కావాలి, యువతకు ఉద్యోగాలు కావాలి. మనకుండే వనరులతో ఉద్యోగాలు రావు. ఈరోజు పక్క దేశాలకు వెళ్ళి ప్రపంచ ఫైనాన్షియల్ ఫోరం దావోస్ గత సంవత్సరంలో పోయి అప్పుడు మ్యాప్ చేసిన అన్ని ఈరోజు అది సఫలీకృతమై మన దేశానికి పెట్టుబడులుగా వస్తున్నాయి. లోకేష్ బాబు గారి కృషి దీంట్లో చాలా ఉంది. మరోసారి ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చబోయే వ్యక్తి లోకేష్ బాబు. ఇటువంటి నాయకుడు నిండు నూరేళ్లు ఉండాలి. మరోసారి లోకేష్
రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఆయన యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్ర పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ ఒక స్ఫూర్తి నింపిన సందర్భంగా ఆయన యువగలం స్ఫూర్తిని అందరికి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువగలంకు సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే లోకేష్ బాబు గారు అత్యంత నిరాడంబరంగా జన్మదిన వేడుకలు జరపమని ఆదేశించినందున ఎటువంటి ఆడంబరాలు లేకుండా యువగలం స్ఫూర్తి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేదానికోసం ఆయన కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.